జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అంటే మనం యాక్చువల్గా మనం జనరేటివ్ ఎల్ఎల్ఎం అంటే ఏమనుకుంటున్నాం, దానికి లాట్ ఆఫ్ డేటాని ఇన్పుట్గా ఇచ్చి నెక్స్ట్ టోకెన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకున్నాం. లాట్ ఆఫ్ డేటాని, చాలా డేటాని ఇన్పుట్గా ఇచ్చేసారు. ఇప్పుడు నాకు దాని దగ్గర ఉన్న డేటాలో నుంచి నాకు అవుట్పుట్ కావాలి. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అంటే సచిన్ టెండూల్కర్ తన యొక్క 100 వన్డేలో అతను ఎన్ని రన్స్ చేశారు అని అడిగారు అనుకోండి. ఆల్రెడీ దాని దగ్గర డేటా ఉంటుంది, మనమేమి ఇవ్వం. ఓకేనా? 100 వన్డేలో ఇన్ని రన్స్ చేశాడనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు అనమాట. ఆస్కింగ్ ద ఏ టు పెర్ఫార్మ్ టాస్క్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ ప్రియర్ ఎగ్జాంపుల్ ఆర్ కాంటెక్స్ట్. యు ఆర్ రియల్లీ 100% ఆన్ ద ఏ ప్రీ ట్రైన్డ్ నాలెడ్జ్. సో అదే క్వశ్చన్ అడుగుదాం మన జర్నీలో. నేను సింపుల్గా రాసేస్తున్నాను. ఈ పర్సన్ ఏమేమి ఫాలో అవుట్ కావట్లేదు. సచిన్ తో మ్యాచ్ అంటే పర్ఫెక్ట్గా అవ్వాలి. నేను బై మిస్టేక్ సో థింకింగ్ ఇచ్చాను, ఫాస్ట్ పెడుతున్నాను ఆన్సర్స్. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను, స్టాప్ చేసేసాను. సచిన్ టెండూల్కర్ 100 రన్స్. 114 రన్స్ చేశారు. బాల్స్ వేస్ట్ 147. సో ఇక్కడ డేట్ కూడా ఉంటుంది, ఆసియా కప్ 2012 మార్చి 16. సో ఇది మనం ఏమైనా ఇన్పుట్గా ఇచ్చామా? అంతకుముందు ఏమి ఇవ్వలే. ఇదే దీన్ని ట్రైన్ చేసేటప్పుడు ఈ డేటాతో లార్జ్ లాంగ్వేజ్, ఇప్పుడు జెమినీ అనేది చాలా వెరీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో దీనికి చాలా టెక్స్ట్ ఇన్పుట్గా ఇచ్చి దీన్ని క్రియేట్ చేశారు కాబట్టి దీనికి అన్నీ తెలుసు. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ మనకి జీరో షార్ట్ ప్రాంప్టింగ్కి. అలాగే ఇంకా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాన్స్లేట్ ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫ్రెంచ్. ఓకే, ఈ సెంటెన్స్ని ఇచ్చి ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేయమని. ఇది కూడా మనకి జీరో షార్ట్ ప్రాంప్టింగ్. ఇక్కడ మనం ఏమి ఇన్పుట్లు ఇవ్వలేదు. మనం దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా సేమ్ లాంగ్వేజ్ని ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేయమన్నాము. సో ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేసి ఇచ్చింది మనకి.